గుడ్ మార్నింగ్ ఎవరీవన్. గుడ్ మార్నింగ్. జోష్ సరిపోదా? ఇంకా జోష్ 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 కావాలి. ఇది సరిపోదు సురేష్ గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. వారికి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవ్రీవన్. అంటే ఇప్పుడే తిన్నారు కదా, కొంచెం మందంగా ఉంటుంది. ఓకే, నా పేరు ఎం సురేష్ కుమార్. నేను జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తుంటానండి. జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేస్తున్నాను. గత 18 సంవత్సరాల నుంచి ఇదే ఇన్సూరెన్స్ ఫీల్డ్లో వస్తూ ఉన్నాను. డైరెక్ట్ మార్కెటింగ్ గురించి మేము అంతకుముందు వేరే చేసినా కానీ మాకు అంతగా అవగాహన లేదు. దానిలో సక్సెస్ కూడా అవ్వలేదు. ఈ జర్నీ చేసుకుంటూ వస్తుంటే మాకు కరోనా టైంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇన్సూరెన్స్ అందరూ కూడా కట్టమని వెళ్తాం. వెహికల్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే వెహికల్స్, కార్లు, లారీలు, ఆటో ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు బండి వాడతలేదు కదా, ఇన్సూరెన్స్ ఎందుకని అనేవాడు. ఎట్లా అన్న ఆ టైంలో రమేష్ గారు నాకు చిన్న ప్లాన్ చెప్పారు. ఒకరోజు చూద్దాం అబ్బాయి, చాలా చేశాను కదా, ఇవన్నీ చాలా ఉంటాయి మార్కెట్లో, చాలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, డబ్బులు వస్తున్నాయి లేదా చూద్దాం, నీకు రాని చూద్దాంలే అన్నా. సరే, ఆయనకి డబ్బులు వచ్చినాయి, నాకు కూడా చెప్పారు డబ్బులు వచ్చినాయి, చూపించారు, వాట్సాప్ కూడా పంపించారు. సర్లే, ఫస్ట్లో వస్తేలే ఎవరికైనా, తర్వాత ఎవరికి రావులే, ఫస్ట్లో అయితే ఎవరికైనా వస్తేలే కానీలే అన్నా. సరే, అట్లాగే నన్ను వదిలిపెట్టకుండా అట్లాగే మళ్ళీ కాల్ చేస్తూనే ఉన్నాడు. నువ్వు జాయిన్ అవ్వు, నీకు ఎందుకు నేనన్నా, నీకు సపోర్ట్ ఇస్తా, విజయవాడ టీంలో నేను నిలబెడతా అన్న చెప్పాడు. సరే, అయితే ఓకే. ఆయన బలంతో మీద ఒకరోజు ఆయన వేరే అతనికి ఒక కారు ఇప్పించాడు. ఆ కారు వేసుకుని వచ్చాడు నా దగ్గరికి. కారు వేసుకుని వచ్చినప్పుడు సరే ఓకే అని ఇంకా బలంతో మీద మా అబ్బాయిని జాయిన్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు అప్పుడు జాయిన్ అవ్వడం. సరే అని ఇంకా నేను ఆయన మాట తీసేలాక 2వ రోజు జాయిన్ అయ్యాను. నా ప్రూఫ్లు పంపించి జాయిన్ అయిన తర్వాత ఒక 3 చేసిన తర్వాత నా అమౌంట్ పడింది. సరే, బాగుంది. సరే, 2వ కూడా చేద్దాం, ఫస్ట్ టైం పడింది కదా, సెకండ్ టైం కూడా చేద్దామని స్టార్ట్ చేశాను. సెకండ్ టైం కూడా స్టార్ట్ చేసినప్పుడు 5,100 పడిందండి. ఫస్ట్ 1,700 పడింది, తర్వాత 5,100 పడింది, మూడో వారం 5,100 పడింది, 4వ వారం 5,100 పడింది. ఇదేంటి వారానికే వస్తుంది డబ్బులు. వారానికి గట్టిగా స్టార్ట్ చేశారండి. ఇంకా అప్పుడుతో ఇప్పుడు దీన్ని తీసుకుంటున్న ఇన్కమ్ వారానికి 25,000. పర్ వీక్, అంటే నెలకి ₹1,00,000 నేను తీసుకుంటున్నానండి. నేను జాబ్ ఎక్కడ చేసినా కూడా, ఎక్కడన్నా ఏజెంట్గా చేసినా కూడా 50-60 కంటే ఎక్కువ సంపాదించేవాడిని కాదు. కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వారానికి 25,000-30,000 తీసుకుంటున్నానండి. నాకు అవకాశం ఇచ్చిన మధు సార్కి, రమేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు సార్. ఈ బిజినెస్ రావడానికి కారణము రమేష్ గారు కూడా కాదనమాట. నేను యూట్యూబ్లో టచ్ చేసి వచ్చానమాట. నేను ఇంతకుముందు ఏరే బిజినెస్ చేసేవారి నెట్వర్క్లోనే సేమ్ నెట్వర్క్ అనమాట. దాంట్లో చేస్తూ మనం ఏదైతే నేను యూట్యూబ్లో చూసిన తర్వాత రమేష్ గారిని పిలిచి ఇంటికి నేను జాయిన్ అయ్యాను అనమాట. ఈ బిజినెస్ అయితే రావడం కారణం అలా వచ్చాను. నాకు ఎవరు నాకు ప్లాన్ చెప్పడం అనేది ఎవరు ఏం చెప్పలేదు అన్నమాట. నేను పిలిచి ప్లాన్ చేయించుకొని జాయిన్ అయ్యాను అనమాట. అలా బిజినెస్లోకి వచ్చాను. ఈరోజు చూడండి, ఈ బిజినెస్లో ఎంకేర్ అంటే ఎంకేర్ కాదనమాట, మనీ కేర్ అనమాట. మీకు ఎంత కావాలో, మీ దగ్గర ఎంత శక్తి ఉంటే ఎంత సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఎక్కడ కూడా మనం బయట జాబులు చేస్తున్నామో, జాబులు చేస్తే నెలకు 20,000-30,000 జాబులు వస్తాయి, కానీ
అంతకు మించేదే రావు అనమాట. మేము కూడా ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అనమాట. ఈరోజు రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గరే ఉన్నాను. నేను ఇదే బిజినెస్ చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు కూడా చేస్తూ వచ్చాను. ఈరోజు నెంబర్ 1గా సక్సెస్లో ఉన్నాం అనమాట. అందుకు కాబట్టి ఈ బిజినెస్ మనీ కేర్, ఎంకేర్ కాకుండా మనీ కేర్ పెట్టుకోండి. మనీ కేర్ ఉన్నాడు. దీనికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మనీ తీసుకోవచ్చు. ఎవరు కూడా ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదనమాట. ఎక్కడ చూసినా చూడండి డబ్బు. మీకు నీడు ఉందా, డబ్బు సంపాదించుకునే కోరిక ఉందా, పట్టుదల ఉందా, ఇక్కడ సాధ్యం ఉందా, ఆ కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. మీకు ఎవరైతే ఇంతకుముందు మీరు ఎక్కడైతే ఎగతాళిగా చేసిన వాళ్ళు ఉండొచ్చు, అన్నిటిని కూడా ఇక్కడ వాళ్ళందరికీ మనకు ఫ్రూట్ కొట్టేటట్టుగా మనము ఈ బిజినెస్లో సక్సెస్ కావడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. అదే ప్లాట్ఫామ్లో మేము కూడా నడుస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇలానే చేసుకుంటూ ఉన్నామంటే ఇంకా మంచి మంచి సెమినార్లు నడుస్తున్నాయి. ఇక్కడ విజయవాడలో దొరుకుతున్నారన్నమాట టీం. ఇంత మంచి టీం ఫామ్ అవుతుందంటే మీ అందరి సహకారంతో ఈరోజు కూడా ఇంత మంచి సెమినార్ చేయగలుగుతున్నాం అనమాట. అందుకు కాబట్టి ఈ బిజినెస్ అయితే మాత్రం మీరు మనీ కేర్ పెట్టుకోండి. మనీ కేర్ మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం కొట్టి ధన్యవాదాలు సార్. కళ్యాణ మండపంలో కలిసినప్పుడు మధు సార్తో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మంత్లీ ఆయన లక్షల్లో తీస్తారు కాబట్టి నాకు చాలా భయం వేసి సార్తో ఎలా మాట్లాడాలో కూడా నాకు చాలా భయం వేసినప్పటికీ అయినా సరే మధు సార్ చాలా ధైర్యంగా, అంటే అక్కడ ఆ కళ్యాణ మండపంలో టీం లీడర్స్ వరకే పెట్టారనమాట. అప్పుడు నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చారు మధు సార్. అయితే రమేష్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఐడిఎం ఒక వస్తువు కొనుక్కామా అంటే ఆల్రెడీ అంతకుముందు ఒకటి చేసామన్నమాట. సార్ ఇది కూడా ఎలా ఉంటుందో వదిలేసారని చెప్పేసి నేను పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఎలాగోలా రమేష్ గారు, సురేష్ గారు, రెడ్డి సార్ వీళ్ళ ముగ్గురు ప్రోత్సాహం వల్ల మళ్ళీ నేను ఐడి వేసుకోవడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు నేను అనుకున్నాను ఇది నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఫుల్ సపోర్టు రమేష్ గారు ఇచ్చారు. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. తర్వాత ఎలా చేయాలి అన్నప్పుడు గుంటూరు నుంచి అలాగే మరి మధు సార్ కాన్ఫరెన్స్ కాల్లో కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చారు మాకు. ఏ విషయంలో నేను ఇలా చేసుకోండి టీమ్ లీడర్స్ అని చెప్పేసి చాలా ధైర్యంగా మాకు చెప్పేవాళ్ళు. ఫస్ట్ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే ఎంకే వెల్ఫేర్ సొసైటీ అన్న దానికి ఫస్ట్ సార్ వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్ నాకు బాగా నచ్చింది. అది ఎలాగంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి గుంటూరులో మరి వాళ్ళకి ఫుడ్ అలాట్ చేయడం కానీ వాళ్ళ అవసరాలు తీర్చడం కానీ నేను అవి వీడియో చూసినప్పుడు నిజంగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనకి మన పిల్లలకి కూడా చాలా పుణ్యం అని ముందు మనం చేసినా చేయకపోయినా మన ద్వారా ఎదుటి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అనేది చాలా ట్రస్టుల ద్వారా కానీ మరి సార్ చెప్పిన ప్రోత్సాహం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులుగా ఉన్న తొలగతి అన్నట్లుగా నేను జాయిన్ అయ్యాను అనమాట. తర్వాత మా వాళ్ళకి మరి రిలేటివ్స్ గారు చెప్పినప్పుడు అక్క మేము చేయలేమన్నారు. అయినప్పటికీ వాళ్ళకి నేను ఒక పేమెంట్ చూపించుకున్నాక వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. జాయిన్ కాదు కానీ వాళ్ళు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది వాళ్ళకి నచ్చి ఈ యొక్క ఎంకేలో కొనుక్కున్నారు అనమాట ఒక వస్తువు. దీంట్లో ఇబ్బంది పడేది లేదు, మనం బాధపడేది లేదు. ఒక చీర కొనుక్కున్న షాప్కి వెళ్ళామంటే 4500 చీర కొనుక్కుంటున్నాం. మనకు ఆ చీరలో రిటర్న్ వచ్చి ఏమీ లేవు వాస్తవానికి. కానీ దీనిలో మనం రిటర్న్ తీసుకుంటున్నాం 3 lakhs ఇన్సూరెన్స్ బాండ్ కూడా వస్తుంది. నాకు ఇది నచ్చింది. పేదవాళ్ళు కూడా దీంట్లో పైకి రాగలుగుతారు నా హోప్స్లో ఉండి నేను జాయిన్ అయ్యాను అనమాట. మరి అలాగే వచ్చిన మీ అందరూ కూడా దేని విషయంలోనే డిసప్పాయింట్ అవ్వద్దు. మంచి లీడర్లనే కాదు మీ వరకు మీరు చేసుకుంటానే ఇక కాంటాక్ట్ నెంబర్లో చేసుకొని ఒక మంచి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇది మంచి అవకాశం. మనకి ఫ్యూచర్ ప్లాన్ కూడా చాలా బాగుంది. ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అందరూ కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్లో జాయిన్ కావాలని నాకు మనస్ఫూర్తిగా ప్రకారంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంపాదించాను.
సూపర్ 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 ఒక్కసారి. ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తాడు కానీ చాలా వెనకబడిపోయాడు. కానీ ఒక సురేష్ గారు సార్ మా ఇంటికి దాదాపు వచ్చాడు. వచ్చి ఈ ప్రాజెక్ట్ చేస్తారని అడిగాడు. నేను ఇలా చాలా చేశానండి కానీ ఇవన్నీ నాకు పోయినాయి, మరి ఇది అవుతుందో అవుతుందంటే లేదండి ఇది ఒక్కసారి రండి మీరు బాగుంటే అని చెప్పండి. ఒకసారి నేను డబ్బులు కట్టి జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను అంతా కలిసి 4 రోజులు అయింది. మా టీము 80 మంది అయ్యారండి. నాకు ఇప్పుడు సంపాదించింది 40,000 అండి. సురేష్ సార్కి, రమేష్ సార్కి, మధు సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సూపర్ సూపర్ సండి గారు. సార్ నేను ఈ నెట్వర్క్లో రాకముందు ఒక బిర్యానీ పాయింట్ నడుపుకునే ఒక వ్యక్తిని సార్. ఈ నెట్వర్క్ అంటే ఏంటో నాకు తెలియదు. నేను ఈ బిర్యానీ పాయింట్లో ఉన్నప్పుడు అనగనగా ఒక రాజు తాడేపల్లి వచ్చాడు, ఆయన రమేష్. నేను బిర్యానీ పాయింట్లో ఉన్నాను సార్, వర్క్ చేసుకుంటున్నాను. అనగనగా ఒక రాజు వచ్చారు, ఆయన వేపుడు రమేష్ గారు. వావ్. ఏమండి సరే నేను బిర్యానీ ఇంటి దగ్గర ఉన్నాను, బాగా చెమట పెట్టాను. సరే పక్కన ఏసీ ఉందండి, ఆ ఏసీలోకి వెళ్ళాను. సరే సార్ ఎవరికో ప్లాన్ చెప్తున్నారు, ప్లాన్ చెప్పిన ఆయన అంటారు, లేకపోయినా నేను అంటారు అయ్యాను. సార్ నన్ను మళ్ళీ ఎంటర్ చేశారు ఇద్దరు. అయితే నాకు బాగుందండి. నేను బిజినెస్ కన్నా 22 సంవత్సరాలు నేను బిజినెస్ చేశాను, సక్సెస్ అవ్వలేదండి. 2 సంవత్సరాలు నెట్వర్క్ అనే మార్కెట్లో నేను ఉన్నాను, సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే ఒక 2 ఆప్షన్లు అండి. నేను నెల జీతం తీసుకున్నాను, రోజువారీ కూలీ తీసుకున్నాను. నెల జీతం తీసుకున్నాను 18,000, ఇంటర్ది 6,000 కట్టాను, చిల్లర కొట్టికి పాలకి 8,000 కట్టాను. ఇంకేదైనా ఇంట్లో చిన్న చిన్న అవసరం వస్తూ ఉంటాయి, 3,000 అయిపోయి. నెక్స్ట్ మళ్ళీ తలకాయ నొప్పి వస్తే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళేవాడు, బాబాయ్ 2,000 అవ్వాలి, తలనొప్పి వస్తుంది, జీతం తీసుకున్నాక మళ్ళీ ఇస్తాను అని. సక్సెస్ అవుతారా సార్ వాళ్ళు? సక్సెస్ అవుతారా? అవ్వరు సార్. కూలీ 500 కూలీ తీసుకునేవాడు, ఇంట్లోకి 200 ఇచ్చేవాడు. పిల్లలు తినగలిగే పిల్లలు 150 అయిపోయేది. మార్నింగ్ టిఫిన్కి 150 అయిపోయేది. నెక్స్ట్ డే వర్క్ ఉంటే మళ్ళీ 500 జీతం లేకపోతే వస్తుంది. సక్సెస్ అవుతారా సార్? అవ్వరు. కానీ నెట్వర్కింగ్ మార్కెట్లో మాత్రం సక్సెస్ అవుతారు సార్ 100%. ఎందుకంటే సార్ నాకు తెలిసిన నేను బాగా ఆలోచించాను ఏంటంటే, మొన్న వారం మా ఆవిడ 15,000 అడిగిందండి నన్ను. 15,000. నేను అంతమంది దగ్గరికి వెళ్ళి కలిస్తే నాకు 15,000 వస్తుంది. నాకు గురువు గారు సుబ్బారావు గారు దగ్గరుండి నడిపించారు నన్ను. మా సుబ్బారావు గారు ఒక వారంలోనే నాకు 30 మందిని కల్పించాడు సార్. 30 మందిలో 15 మంది ఎంటర్ అయ్యారు సార్. సారీ 7 ఎంటర్ అయ్యారు సార్. 7,000 14,000 రూపాయలు నేను తీసుకున్నాను సార్. సక్సెస్ అవుతారా అవ్వాలి సార్? నెట్వర్క్ మార్కెటింగ్లో పక్కాగా అవుతారు సార్. ఆలోచించండి సార్. అందరూ అనుకుంటారు, బాబు మాకు తెలుసురా, మా తాత చూశాడు, చేయలే. చెయ్యి, దానిలో ఫలితం ఏంటన్నది తెలుస్తుంది. చెయ్యి. చూసింది వేరు, చేసింది వేరు. నన్ను కూడా చాలామంది అన్నారండి, హోటల్ నడుపుకునేవాడు అమ్మాయి ఓటు తక్కువ అన్నారు. అదే ఈరోజు ఆ హోటల్ నడుపుకునేవాడు దగ్గరికే వచ్చి బాస్ ఈ వారం ఎంత వచ్చింది అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు ఉన్నారు. ఒక పిల్లడు పుట్టినరోజు చేస్తే 4,500 ఖర్చు పెట్టాలి, ఏంటి చాక్లెట్కి ఖర్చు.
అదే ఒక్కసారి 4,500 పెట్టి మా దగ్గర బట్టలు కొనుక్కోండి సార్. లైఫ్ నిలబడతారు సార్, లైఫ్ ఫ్యూచర్ నిలబడతారు సార్. ఈరోజు నా పిల్లలు వాటిలో పనిచేసే వాళ్ళు నూడిల్స్ పనులు నడిపేవారు సార్. సూట్ అంటే తెలియదు సార్. ఈరోజు నా పిల్లలు సూటు బూట్లు వేసుకొని హ్యాపీగా ఒక బైక్ మీద తిరుగుతూ ఉంటారు సార్ నా పిల్లలు. అది సార్. థ్యాంక్ యూ సో